భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి, ఒకసారి మోడీ గారితో కూర్చొని ప్రతి ఊర్లో కూడా ప్రధాన పట్టణంలో ఒక మూడో, నాలుగో బస్సులు ఏర్పాటు చేసి, ఆ బస్సులతో నేరుగా హైదరాబాదు ఎయిర్‌పోర్టు, బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కి అక్కడికి పంపించి, అక్కడ ప్రత్యేక విమానాలు రెడీ చేసి, ఓహ్! 25 50 100 ఇరాన్‌కి పంపించి ఏర్పాటు చేస్తే బెటరు. మనకి ఆ విధంగా స్నేహము బలపడతది. అట్లాగే ఉపయోగం ఉంటదేమో. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు అర్జెంట్‌గా ఇరాన్ ప్రేమికులు బాగా పెరిగిపోయారు. మాకు అవకాశం ఇస్తే మేమెళ్ళిపోయి అక్కడ ట్రంప్‌ని చంపేస్తాం. ఇజ్రాయెల్‌లో నెతన్యాహుని చంపేస్తామని రోడ్ల మీద నినాదాలు చేసేస్తున్నారు. అదే మైకుల ముందు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పాపం అట్లాంటోళ్ళందరికి కోరిక తీరిస్తే సరిపోతుంది కదా! అట్లాగే ఇరాన్‌ని ప్రేమిస్తాం, భారత్‌ని ద్వేషిస్తాం అంటున్నటువంటి వాళ్ళందరికీ, అయ్య బాబు మీరందరూ ఇరాన్‌కి వెళ్ళిపోండయ్యా అని చెప్పేసి, వాళ్ళకి ఆ ఏర్పాట్లేదో చేస్తే మనకి దరిద్రం వదులుతుంది. అదే సందర్భంలో ఇరాన్ వాళ్ళకి బలం వస్తుంది గదా! వాళ్ళకి పాపం వాళ్ళ దేశంలో ఇట్ట ప్రాణాలు అర్పించేవాళ్ళు కరువయ్యారు. వాళ్ళెళ్ళిపోయి దాక్కుంటున్నారు. మనోళ్ళైతే గనక అమెరికా బాంబేస్తుంటే, "ఏయ్! రా నా మీదెయ్, నన్ను చంపు, మా కొమైనీకి శిష్యుడిని నేను" అని చెప్పి గర్వపడతారనుకుంటా. అట్లాగే ఈ మహిళలు అర్జెంట్‌గా ట్రంప్‌ని పాపం వచ్చేసేసి నా పీక పిసికే అని ట్రంప్ అడుగుతాడు అనుకుంటున్నట్టున్నారు. లేదు వీళ్ళని అమెరికాకన్నా పంపిస్తే, లేదా ఇజ్రాయెల్‌కైనా పంపిస్తే, అక్కడికెళ్ళి ఆళ్ళనేదో చంపబోయి ఈళ్ళు చావడం ఈ దరిద్రం అన్న వదులుతది. ముందు అసలు దేశంలో ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తిండి తింటూ, మత పెచ్చతో ఇక్కడున్నటువంటి హిందువులు ఎవడు బతుకు ఆడు బతుకుతుంటే, ఏదన్నా గనక వాళ్ళని విమర్శించినప్పుడు తప్పయ్యా అంటే హిందువులేమో మత పిచ్చగాళ్ళా? ఇక్కడ ఇలాగ వాగేటటువంటి కారు కూతలు కూసేటటువంటి వాళ్ళందరూ దేశోద్ధరకులు, సెక్యులరిస్టులా? సిగ్గు శరం లేని వాళ్ళతో మాట్లాడుతున్నాం మనం.